పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో గ్యాస్ కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో సామాన్య ప్రజలు విరివిగా వచ్చే కాకా హోటళ్ల నుంచి బిర్యానీ సెంటర్ల వరకు మూతపడుతున్నాయి. కొన్ని హోటళ్లు మాత్రం కట్టెలతోనే కష్టపడుతూ వంటకాలు సిద్ధం చేస్తున్నారు. దీంతో కట్టెలకు సైతం డిమాండ్ పెరిగి ధరలు అమాంతం పెరిగాయని హోటల్ నిర్వాహకులు అంటున్నారు. తిరుపతి నగరంలో గ్యాస్ కష్టాలపై సాక్షి టీవీ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. ఆలయాల నగరం తిరుపతిలో స్థానిక జనాభాతో పాటు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులతో నిరంతరం కిటకిటలాడుతూ ఉంటుంది. దీంతో ఇక్కడ హోటల్స్, టిఫిన్ సెంటర్లు ఎప్పుడూ రద్దీగానే ఉంటాయి. ఇరాన్ యుద్ధం నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్ల పంపిణీ నిలిపివేయడంతో ఆ ప్రభావం తిరుపతిలోని చిన్న హోటళ్లపై తీవ్రంగా కనిపిస్తోంది. చిన్న చితకా హోటళ్లు దాదాపు 50% మూసివేశారు. మరికొందరు కట్టెలతో తంటాలు పడుతూ వంటకాలు, బిర్యానీ తయారు చేసి విక్రయిస్తున్నారు. కట్టెల ధరలు కూడా విపరీతంగా పెరగడంతో ఇబ్బందులు పడుతున్నామని హోటల్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో యొక్క కమర్షియల్ సిలిండర్ల కొరత కారణంగా వ్యాపారస్తులంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. ప్రధానంగా కొన్ని హోటల్స్ అయితే ఇప్పటికే మూసివేసిన నేపథ్యంలో కమర్షియల్ సిలిండర్లు దొరక్క ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు కట్టెల పొయ్యి మీద తమ యొక్క వ్యాపారాలను రన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, ఇక్కడ ఉన్నటువంటి బిర్యానీ సెంటర్, తాజ్ బిర్యానీ సెంటర్ దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. కొర్లగుంటలో ఉన్నటువంటి ఈ యొక్క తాజ్ బిర్యానీ సెంటర్ వీరంతా కూడా పూర్తి స్థాయిలో ఎక్కువ మొత్తంలో బిర్యానీ వ్యాపారం చేస్తూ ఉంటారు. కానీ కట్టెల పొయ్యి మీద వారంతా కూడా వంట పూర్తి అయిపోయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా ఇక్కడికి తీసుకువచ్చి గ్యాస్ పొయ్యి పైన వాళ్ళు వేడిగా ఉండేందుకు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా బిర్యానీ అంతా కూడా కట్టెల పొయ్యి మీద తయారు చేసిన తర్వాత చివరి దశలో వారి యొక్క కమర్షియల్ సిలిండర్ ను హీట్ గా ఉంచడానికి వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కమర్షియల్ సిలిండర్ కొరత కారణంగా తామందరికీ కూడా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్పి వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం కమర్షియల్ సిలిండర్ ఎన్ని రోజులు నిలిపేశారు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి? ఒక 20 రోజుల నుంచి కమర్షియల్ సిలిండర్ యూజ్ చేస్తాం రాలేదు. మాకు ఒక వారం నుంచి కట్టెలు పోయి వాడుతా ఉన్నాము. ప్రజెంట్ ఇప్పుడు మనకు హీట్ కావాలని ఒక కమర్షియల్ ఒకటి మాత్రం యూజ్ చేస్తా ఉన్నాము. ఇట్లా ఉంటే ఇంకా 4 రోజులు మనం కూడా హోటల్ క్లోజ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది మాకు. ఆడపోతే కట్టెలు ఇంకా రేటు ఎక్కువ చెప్తున్నారు. 120 దొరికే వస్తువు ఇప్పుడు 350, 400కు వచ్చేస్తున్నాయి. ఏం అర్థం కాలేదు. సామాన్య వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీనివల్ల ఐటమ్స్ కూడా అన్ని తగ్గించేస్తున్నాం. ఓన్లీ బిర్యానీ, చికెన్ కబాబ్ 2 ఐటమ్స్ చేస్తున్నాం. గడిచిన 20 రోజులుగా తమకు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నాము. తమ వ్యాపారాలన్నీ కూడా పూర్తిగా పడిపోయాయని చెప్పి వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కట్టెల పొయ్యి దగ్గర కూడా వ్యాపారాలు చేసి నిర్వహించాలంటే అవి కూడా కట్టెల ధర కూడా 350 నుంచి 400 రూపాయలకు కట్టెలు డిమాండ్ కూడా పెరిగిపోవడంతో అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి వారంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. చిన్న చిన్న హోటల్స్ నిర్వాహకులు కట్టెల పొయ్యిలపైనే రాగి సంకటి, రైస్ తయారు చేస్తున్నారు. 20 ఏళ్ల క్రితం కట్టెల మీదే చేసేవాళ్లమని, తర్వాత గ్యాస్ అలవాటైందని, ఇప్పుడు మళ్లీ కట్టెలే ఆధారంగా మారాయంటున్నారు. కమర్షియల్ సిలిండర్లన్నీ కూడా డెలివరీ నిలిపివేసిన నేపథ్యంలో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా టెంపుల్ సిటీ తిరుపతి నగరంలో కట్టెల పొయ్యిపైనే తమ యొక్క వ్యాపారాలను నిర్వహించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, రాయలసీమలో బలవర్ధకమైనటువంటి ఆహారం రాగి సంగటి చాలా ఇష్టంగా తింటారు. మనం చూస్తూ ఉన్నాం, కట్టెల పొయ్యి పైన తయారు చేస్తున్నటువంటి పరిస్థితి, పొగ చూరిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. హోటల్ అంతా కూడా ఈ యొక్క పొగ దాటికి ఓవైపు కస్టమర్లతో ఇబ్బంది పడుతూనే తమ వ్యాపారం అంతా కూడా కొనసాగించాల్సిన పరిస్థితులు వచ్చాయని చెప్పి నిర్వాహకులు చెప్తున్నారు. కట్టెల రేట్లు కూడా గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగా ఉన్నాయంటున్నారు. ఎలాంటి పరిస్థితులు ఉన్నాయమ్మా, ఏమున్నాయమ్మా? 25 రూపాయలు 30 కిలో కట్లు గ్యాస్ దొరికే డిమాండ్. కట్లు పెట్టి చేసుకుంటున్నాం. ముందంతా ఉండింది 10 ఏళ్లకు 20 ఏళ్లకు ముందు ఉండింది. 20 ఏళ్ల నుంచి గ్యాస్ లే నడిపించుకుంటా ఉన్నాం. ఇప్పుడు గ్యాస్ లే కట్లతో ఇబ్బంది పడుతున్నాం. రాయలసీమలో చాలా ఇష్టంగా తినేటువంటి రాగి సంగటికి సంబంధించి నాటుకోడి రాగి సంగటి తింటే చాలా బలంగా ఉంటుందనేది ఈ ప్రాంత వాసులు దాన్ని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కట్టెల పొయ్యి మీద చేస్తే ఓవైపు మంచి టేస్ట్ వస్తుంది, కానీ రేటు కూడా ఈ రోజు గ్యాస్ దొరకని పరిస్థితి. ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి పెద్దయినా? చాలా కష్టంగా ఉంది సార్. మేము మాత్రం ఆ కట్టెలు పెట్టినా కానీ ముద్ద 10 రూపాయలకి అమ్ముతున్నాం. ఎక్కువ రేటు పెంచలేదు. 10 మంది తినే వస్తువు అని చెప్పి 10 రూపాయలతోనే ముద్ద అమ్ముతున్నాం. గ్యాస్ వల్ల కట్టెలు పెట్టుకుని ఏదో ఒక ఉన్నాయని మా కష్టం పడి సాగిస్తున్నాము. చాలా ఇబ్బంది అయిపోయింది గ్యాస్ లేని దాని వల్ల. చాలా 100కి 40 మంది నిలిపేసినారు. చాలా చోట్ల కట్టెల పొయ్యి మీద చేసే వ్యాపారం ఇబ్బంది పడుతూ చాలా మంది హోటల్స్ కూడా మూసివేసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రధానంగా పొగ ఎక్కువగా రావడంతో తమకు కూడా వ్యాపారాలకు సంబంధించి ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ అలవాటు పడిపోయినటువంటి కస్టమర్లను వదులుకోలేక వ్యాపారం చేసుకోవడానికి
తమ నెలవారీ అద్దెలు చెల్లించుకోవాలంటే ఖచ్చితంగా తమ వ్యాపారం చేసుకోవాల్సిన బాధ్యత ఉండడంతో తమకు వ్యాపారంలో వేరే దిక్కు లేక తమ వ్యాపారాలను కూడా కట్టెల పొయ్యి మీద చేసుకుంటామని చెప్తున్నారు. కట్టెల ధరలు కూడా విపరీతంగా పెరిగిపోయాయని చెప్పి వ్యాపారస్తులు చెప్తూ వాపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ సిలిండర్ల పంపిణీ నిలిపివేయడంతో ఉన్న సిలిండర్లను గ్యాస్ ఏజెన్సీలు బ్లాక్ మార్కెట్లో సొమ్ము చేసుకుంటున్నా అధికార యంత్రాంగం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది.